దయగలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవా, ఈ భూమి మీద తండ్రి మమ్మల్ని ప్రత్యేకపరిచి మీ గొప్పదైన వాక్యం దగ్గరికి తండ్రి మమ్మల్ని తోడుకొని వచ్చి మీ సత్యంలో మమ్మల్ని పెంచుతున్న విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. చిన్న మందగా ఉన్న మేము తండ్రి కేవలం తండ్రి వాక్యం విని విడిచిపెట్టక తండ్రి ఈ భూమి మీద తండ్రి మీ వాక్యాన్ని తండ్రి శ్రద్ధగా ఆలకించి మా హృదయం అనే పలకల మీద తండ్రి వాటిని రాసుకుని తండ్రి వాటిని నెమరు వేస్తూ నీ కోసం ఉన్నతంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నీ పిల్లలకు ఈ మంచి మాటలను గొప్ప మాటలను వివరించబోతుండగా తండ్రి ఆత్మ సహాయాన్ని దయచేయండి. ఈ పిల్లలందరూ తండ్రి శ్రద్ధాశక్తులతో తండ్రి విని నేర్చుకుని గ్రహించి ఈ భూమి మీద తండ్రి మిమ్మల్ని మహింపరిచి మీరున్న ఉన్నతమైన శ్రేష్టమైన లోకం చేరే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా? దేవుని జ్ఞాపకాలలో నీవున్నావా? జ్ఞాపకము అనగానే మనకి ఎన్నో విషయాలు మన జ్ఞాపకం ఉంచుకుంటూ ఉంటాం. అవి ఒకటి మంచి జ్ఞాపకాలు, కొన్ని చెడు జ్ఞాపకాలు. ఏమండి, కొన్ని మధురమైన జ్ఞాపకాలు, కొన్ని చేదు జ్ఞాపకాలు, కొన్ని ఏమో మనము డైరీలో రాసుకునే జ్ఞాపకాలు, కొన్ని హృదయంలోనే భద్రపరుచుకునే జ్ఞాపకాలు. ఎందుకంటే వాటిని రాసుకొని తరచు చూస్తూ ఉంటాం. కొన్ని విషయాలలో కొన్ని ఫోటోలు తీసుకొని భద్రపరుచుకుంటాం, కొన్నింటిని వీడియోలు తీసుకొని భద్రపరుచుకుంటాం. ఈరోజు వివాహం అన్న వెంటనే వివాహం ఒక మధుర జ్ఞాపకంగా ఉండాలని మరి స్త్రీ పురుషులు కోరుకొని ప్రతి వివాహానికి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని మరి వాటిని భద్రపరుచుకుంటూ ఉన్నారు. బర్త్డేని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మనం. అంటే అవి మధురమైన జ్ఞాపకాలు. అదేవిధంగా కొన్ని చేదు జ్ఞాపకాలు, కొన్ని బాధాకరమైన జ్ఞాపకాలు, వాటిని కూడా జ్ఞప్తికి చేసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. ఏమండి, ఏదైనా డబ్బు లాస్ అయిపోయినప్పుడు, లేకపోతే తల్లిదండ్రులు ఒక ప్రమాదాల్లో చనిపోయినప్పుడు, లేకపోతే మనకి ఇష్టమైన వారు ఏదైనా జరిగినప్పుడు. ఏమండి, ఈ భూమి మీద 3 బంధాలు ఉన్నాయండి. ఒకటి తల్లిదండ్రుల బంధం, 2 అక్క చెల్లెళ్ళ బంధం, 3 స్నేహితులు స్నేహ బంధం. ఈ 3 బంధాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నాకు స్నేహితులు ఎవరో జ్ఞాపకం చేసుకున్న వెంటనే చాలామంది స్నేహితులు గుర్తుకొస్తారు. తల్లిదండ్రులు అనుకుంటే వెంటనే మనం చనిపోయేంత వరకు కూడా తల్లిదండ్రులతో ఉన్న మధుర జ్ఞాపకాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మన అక్క చెల్లెళ్ళు, తోడుబుట్టిన వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఎక్కడైనా కానీ ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వారితో మంచి సత్సంబంధాలంటే వాళ్ళకి జ్ఞాపకం చేసుకుంటామండి. అదే వారితో మంచి సంబంధం లేకపోయిందనుకోండి, మనం బాధగా జ్ఞాపకం చేసుకుంటాం విషయాలు. ఏదైతేనేమో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అంటే మనిషికి జ్ఞాపకం అన్నది ఉంది, జ్ఞాపక శక్తి ఉంది. మనిషికే జ్ఞాపక శక్తి ఉంటే మరి దేవునికి, ఈ సృష్టికి జ్ఞాపక శక్తి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది పిల్లలారా. అండి, మరి దేవునికి ఎంత జ్ఞాపక శక్తి ఉంది? దేవునికి అపారమైన జ్ఞాపక శక్తి ఉంది. ఇంత సృష్టించిన సృష్టికర్తకు జ్ఞాపక శక్తి లేదనుకుంటే మనం పొరబడినట్లే ప్రేమ దేవుని వల్ల. దేవుడు ఇంత విశాలమైన విశ్వాన్ని చేశాడు, సృష్టిని చేశాడు, దేవుని మాటల్ని రాయించాడంటే ఆ గ్రంథాలని పరిశీలించి పరిశోధిస్తే ఈరోజు మానవ సమాజం ఏమనుకుంటుందంటే మా దేవుడు అన్నవాడు మనం ఒక కల్పితం అనుకుంటున్నారు. బైబిల్ చదివితే దేవుడు కల్పితం కాదు, దేవుడు ఉన్నవాడు అన్న విషయం మరి అందరికీ గోచరిస్తుంది. కానీ బైబిల్ అన్న వెంటనే దాని దగ్గరికి రాలేకపోతున్నారు మనుషులందరూ కూడా. ఏమండి, ఒక మంచి వచనం చూద్దాం. ఆ వచనంలో మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రేమ దేవుని వాళ్ళ. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 54వ వచనంలో అతని సంతానమును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ప్రేమైన దేవుని వారలారా, ఇక్కడ 2 స్త్రీలు కనిపిస్తారు మీకు ఆ అధ్యాయంలో. ఒకరు ఎలిజబెత్, ఇంకొకరు మరియా. ఒకరేమో ఈ లోకరక్షకుణ్ణి మోస్తున్న మరియ గారు, ఇంకొకరేమో ఆయన మార్గాన్ని సరళం చేయడానికి మనుషులను తండ్రి అయిన దేవుని వైపు తిప్పడానికి వచ్చిన మరి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ గారు.
వీరిరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఎలిజబెత్ మీదికి ఇదిగో ఆత్మ దిగి వచ్చి ఆమె ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ మాటలలో ఏం మాట్లాడుతుందంటే ఆ స్త్రీ మాట్లాడుతూ ఎలిజబెత్ గారు అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందనని. దేవుడు జ్ఞాపకం ఎలా చేసుకుంటాడంట? యుగాంతము వరకు జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటాడు? అబ్రహామును బట్టి. ఏమండి, అబ్రహామును అంతగా జ్ఞాపకం చేసుకుంటాడా దేవుడు? ఎక్కడ అబ్రహాం అండి? యేసుక్రీస్తులు వారు పుట్టే సమయానికి ఆయన 2000 సంవత్సరాల కిందటోడు. 2000 సంవత్సరముల కిందటి వాడిని గూర్చి ఎలిజబెత్ మాట్లాడుతోంది ఆత్మతో. ఆమె పరిశుద్ధాత్మ నిండుకొని బిగ్గరగా మాట్లాడుతోందండి. ఆమె పరిశుద్ధాత్మ నిండుకొని ఏం మాట్లాడుతుందంటే అబ్రహామునకును అతని సంతానముకును యుగాంతం వరకు తన కనికరం చూపు. యుగాంతం వరకు కనికరము చూపాలంటే, అబ్రహామును జ్ఞాపకం చేసుకోవాలంటే అబ్రహాము ఎంత గొప్పవాడు చూడండి. ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత శ్రేష్ఠుడై ఉండాలి, ఎంత ధన్యుడై ఉండాలి. ఏమండి, నాణ్యమైన విత్తనం ప్రేమైన దేవుని వాళ్ళరా. ఈ భూమి మీద ఆయన లాంటి జీవితం, చాలా గొప్ప జీవితం జీవించాడు. యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకుంటే జీవితం గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాముకున్న విశ్వాసం ఎంత గొప్పదో ఆలోచించండి ప్రేమైన దేవుని వాళ్ళు. యుగాంతం వరకు. ఏమంటే ఈ రోజు మనం ఏదన్నా కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంది, కొన్ని సంవత్సరాలు జ్ఞాపకం పెట్టుకుంటాం, మళ్ళీ వదిలేస్తాం. ఎంత కనికరం, ఆయన పట్ల కనికరం చూపిస్తాడంట దేవుడు. ఎవరిని బట్టి? అబ్రహామును బట్టి. ఇప్పటికి కూడా ఎవరి మీదైనా, నీ మీద నా మీద కనికరం చూపాలి అంటే ఎవరిని బట్టి చూపిస్తాడు తెలుసా? ఆ అబ్రహామును బట్టి అండి దేవుడు చూపించే కనికరం. యుగాంతం వరకు, అంతం వరకు, అంతమైపోయేంత వరకు కూడా మనం ఎవరి పిల్లలుగా ఉండాలంట? అబ్రహాము పిల్లలుగా ఉండాలంట. పిల్లరా, యేసుక్రీస్తుల వారు కూడా ఆనాడు యూదుల గురించి మాట్లాడుతూ మీరు అబ్రహాము పిల్లలు కాదు అంటున్నాడు వాళ్ళని. అంటే అబ్రహామునే జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన కూడా. అంటే అబ్రహాముకున్న విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. ఆయన చాలా విశ్వాసం కలిగిన వాడండి. ఆయన చాలా దృఢం కలిగిన వాడు. ఆయన మంచి గుణం కలిగిన వాడు, మంచి సుగుణాలు కలిగిన వాడు. అబ్రహాం అన్న వెంటనే ఆ అబ్రహాము పిల్లలుగా ఉంటేనే మనందరికి కూడా ఇదిగో రక్షణ అన్నది ఉంటుందండి. అబ్రహాముకున్న విశ్వాసం చాలా గొప్పది. ఆయన విశ్వాసం ఎంత గొప్పది అంటే ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ మాటలో అబ్రహాము పిలువబడినప్పుడు చూడండి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి. విశ్వాసం ఎవరిలో ఉంటుంది? భక్తుల్లో ఉంటుంది ప్రేమైన దేవుని వాళ్ళ. భక్తులలో ఏముంటుందంటే విశ్వాసం ఉంటుంది. ఈ భూమి మీద ఇద్దరు ఉన్నారు. ఏమండి, సంఘానికి వచ్చేవారందరూ భక్తులు కాదండి. సంఘంలో విశ్వాసులు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు. అట్లా తయారైపోయినారు ఈ రోజు కూడా మనం. ఏమండి, ప్రతి చోట ఎవరుంటారంట? విశ్వాసుల గుంపు, అవిశ్వాసుల గుంపు, భక్తుల గుంపు, భక్తిహీనుల గుంపు. అంటే భక్తులను చూసిన వెంటనే దేవుడు చాలా ఆనందపడతాడు. భక్తిహీనులు అన్న వెంటనేమి, ఆ భక్తిహీనుల్లో కూడా ఎలా ఉంటుందంటే ఆ భక్తిహీనుల్లో వారి జీవితం అన్నది బాగోలేదు. ఏమండి, యూదా ఎక్కడున్నాడు? భక్తుల గుంపులోనే ఉన్నాడు. కానీ ఏం మారిపోయాడు? మరి భక్తిహీనుడుగా మారిపోయాడు. భక్తులు భక్తిహీనులు కలిసే ఉంటారండి అందరూ కూడా. కానీ చివరి వరకు నమ్మకంగా ఉండేవారు ఎంతమంది? ఏమండి, చివరి వరకు నమ్మకంగా ఉన్నవాడే మన అబ్రహాం గారు. ఏమండి, ఆయన అటు ఇటు కదిలేవాడు కాదు ప్రియులరా. ఆయన పర్వతంలాగా ఉండేవాడు, దృఢంగా ఉండేవాడు, నిశ్చలంగా ఉండేవాడు. ఏమండి, ఆయన పిలుపుకు లోబడినప్పుడు ఎలా ఉన్నాడంట? విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక. ఏమంటే లోబడి ఉన్నాడంటండి. మొట్టమొదట ఆయనలో ఉన్న గుణం ఏమి, సుగుణం ఏమంటే మొట్టమొదట భక్తిపరుడు, చాలా గొప్ప భక్తిపరుడు. ఆ తర్వాత ఏమంటే లోబడి. ఏమండి, పిలుపునకు లోబడ్డం అంటే ఏమంటే ఏదైనా ఒక విషయం చెప్పి ఇదిగో మీరు ఇలా నడుచుకోండి అని చెప్పామనుకోండి, వెంటనే దానికి లోబడి నడుచుకుంటామా? నడుచుకోరండి. భార్య భర్తకు లోబడాలి అని మనం సెలవు ఇచ్చారనుకోండి. ఏమండి, ఈ రోజుల్లో ఏమనుకుంటారు? నేను సంపాదిస్తున్నా కదా, నీకు జీతం వస్తుంది, నాకు జీతం వస్తుంది, నాకే ఎందుకు ఈ పని ఎక్కువ, లేకపోతే నేను ఎందుకు చేయాలా? ఏమండి, ఎవరైనా లోబడతారా? లోబడరండి. కానీ శారా, ఒకనాడు అబ్రహాము భార్యగా ఉన్న శారా గారు ఎవరంట? ఆమె అందగత్తె అని రాయబడిందని. ఆమె మంచి సౌందర్యం కలిగిన స్త్రీ. ఈరోజు సౌందర్యం కలిగిన వాళ్ళో, డబ్బున్న వాళ్ళో, లేకపోతే
ఎవరైనా లోబడేటట్లున్నారండి? ఎవరు లోబడ్డం లేదు ప్రేమ దేవుని వాళ్ళు. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే లోబడ్డం అన్నది మంచి గుణం. లోబడితేనే నువ్వు అబ్రహాము సంతానం. లోబడితే అబ్రహాము ఎలా ఉన్నంట లోబడ్డాడు. నీవైనా నేనైనా ఏం చేయాలంటే మొట్టమొదటగా మంచి గుణం ఏదంటే ఉన్నతమైన గుణం లోబడ్డం ప్రియమైన దేవుని. మొదట లోబడ్డం అంటే చెప్పిన మాట వినడం. అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? ఇదిగోనైనా నీకు ప్రదేశం చూపిస్తాను, అక్కడికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. వెళ్ళాలి అన్న వెంటనే తన యొక్క ఎవరైతే ఉన్నారో తన బంధువుల వర్గాన్ని, భార్యను అన్నీ తీసుకొని బయలుదేరాడండి. అంటే అలా బయలుదేరడం అంటే ఎంత కష్టం ఆలోచించండి. వాళ్ళేమైనా చిన్న కుటుంబం అనుకుంటున్నారా? కాదండి, ఆయన చాలా పెద్దది. వారి యొక్క అతనికి కలిగినది సమస్తం చాలా గొప్పదనమాట. ఆయన మనలాంటి వాడు కూడా కాదు చెప్పాలంటే. ఆయన చాలా గొప్ప ధనవంతుడు. అంత ధనవంతుడై ఉండి కూడా ఆయనకి గుడ్లు అదేవిధంగా ఒంటెలు ఆ రోజు ఏవైతే ఉన్నాయో అవన్నీ బహు విస్తారంగా ఉన్నాయనికి. బహు విస్తారమైన సంపదలు తీసుకొని, పనివారిని తీసుకొని, తన యొక్క బంధు బలగాన్ని తీసుకొని, అందరినీ తీసుకొని బయలుదేరాలి. కానీ అలా బయలుదేరడానికి ఏం చేశాడంట ఆయన? ఎరుగక, ఎక్కడికి వెళ్ళవలనది ఎరుగక బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు. ఇంకా ఎట్లా ఉన్నాడంట ఆయన నివాసం కూడా చూస్తేనండి తనను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయనకు స్వాస్థ్యంగా ఓ దేశాన్ని ఇస్తే ఈ దేశం నాది అని చెప్పి అక్కడ ఏదో గొప్ప గొప్ప కట్టడాలు, అంతఃపురాలు కట్టించుకోకుండా ఆయన ఎలా ఉన్నాడంటే గుడారాల్లో ఉన్నట్టుగా ఉన్నాడంట. ఈ దేశం నాది అందుకని గుడారాల్లో ఉన్నాడంటే ఆయన పొందబోయేదాన్ని ఎదురు చూస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళ. తనకు ఎదురు చూస్తూ ఉన్నాడు, అది కావాలి, దాన్ని పొందాలి అంటే గురి లక్ష్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అబ్రహాం గారు ఏం కలిగి ఉన్నారంటే గురి లక్ష్యం కలిగిన వాడుగా ఉంటున్నాడు కనిపిస్తుందండి. అక్కడే మీరు చూడండి 9వ అధ్యాయం నుంచి అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. నాకు కావాల్సింది తండ్రి ఇదిగో నువ్వు ఇచ్చేది ఇది కాదు, నాకు కావాల్సింది పునాదులు కలిగిన పట్టణం. అంటే పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తున్నాడు కనుక ఆయనకు వాగ్దానం చేసి తీసుకొచ్చాడు. ఆయన ఇది ఇచ్చినా కూడా దేని మీదే ఉన్నాడు నమ్మకం? ఆ పట్టణం మీదే ఉన్నాడు. అంటే నీవైనా నేనైనా దేని మీద నమ్మకం కలిగి జీవించాలంటే అబ్రహాము ఎదురు చూసిన ఆ పునాదులు కలిగిన పట్టణం వైపు, పరలోకం వైపు, ఆ స్వర్గం వైపు ఎదురు చూస్తే వాడుగా మనమందరం ఉండాలనే ఉద్దేశంతోనే అబ్రహాము చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఎదురు చూసిన దాన్ని బట్టే ఆయనను దేవుడు 2000 సంవత్సరాలైనా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చాలా గొప్పగా జీవించిన వాడు ప్రేమ దేవుని వాళ్ళరా. అబ్రహాము చాలా గొప్పగా జీవించాడు. ఆయన అలా జీవించాడు. ఇంకా ఏం చెప్తున్నాడు కింద మాటల్లో? విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని. దేవుడు అన్న వెంటనే ఏమంటే ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు. ఈరోజు మనం ఎవరిని నమ్ముతాం? మనుషులను నమ్ముతాం, వ్యక్తులను నమ్ముతాం. వ్యక్తులను నమ్మి ఉంటామే కానీ దేవుని మీద నమ్మకం ఉంచాలి. మనుషుల్ని కాదు నమ్మడం, దేవుని నమ్మాలి. దేవుడు ఏం కోరుతున్నాడు? బ్రతుకును కోరుతున్నాడు. దేవుడికి బ్రతుకు ఇవ్వాలి ప్రేమ దేవుని వారు. ఎప్పుడూ కూడా దేవునికి ఆయాసకరమైన పనులు, దేవునికి ఆమోదకరం కాని పనులు, అయోగ్యమైన పనులు మనం చేసుకోకూడదు. ఎప్పుడు యోగ్యుల్లాగా కనపడాలి దేవుని ముందర. దేవునికి ముందర ఎలా కనపడిందంట? శారా గారు కూడా యోగ్యంగా కనపడి ఆమె ఎన్ని అనుకుంటుందంటే ఇదిగో దేవుడు ఏం చేస్తాడు అంటే మృతతుల్యుడైన ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలను సంతానము, విస్తారమైన సంతానం దేవుడు ఇస్తాడు. ఆమె వయసు ఉడిగినదైనా కానీ ఆమె ఏమనుకుందంటే దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం చూడండి వాళ్ళలో ఉండేది. ఈరోజు మనం కూడా విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. మేమండి క్రైస్తవ విశ్వాసం అని చెప్పుకుంటున్నాం. అరే వారికి ఉన్న విశ్వాసం మనకు ఉండాలి. వారికి ఏ విశ్వాసం అయితే ఉందో ఆ విశ్వాసానికి మనం సమాన వారసులైతే తప్ప మనకేం దక్కదు? ఆ పరలోకం దక్కదు ప్రేమ దేవుని వారు. ఆ పరలోకాన్ని దక్కాలి అంటే దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు అంటే ఆ విశ్వాసం కలిగిన వారిని మాత్రమే దేవుడు జ్ఞాపకం చేసుకుంటామని చెప్తున్నాడు.
ఏమండి క్రైస్తవులు అన్న వెంటనే ఒకనాడు ఏం చెప్పాడు, మరి దేవుడు అంటున్నాడు అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి. అంటే ఆహారంతోనూ వస్త్రంతోనూ తృప్తి కలిగి జీవించండి అని దేవుడు చెప్తున్నాడు ప్రేమ దేవుని వల్ల. కానీ ఈరోజు లోకంలో మనం ఏమనుకుంటున్నాం, ఎన్నో విస్తారమైనవి కావాలనుకుంటున్నాం, మంచిదే. కానీ దేవుని యొక్క పని అన్నది, బాధ్యత అన్నది, కార్యక్రమాలు అన్నది, మనం ఏం చేయాలో అన్ని దానికి వెళ్తున్నామా? ఏమి చేయాలనుకుంటున్నాం? మనకు నచ్చినప్పుడు వస్తాం, నచ్చినప్పుడు పక్కకి వెళ్ళిపోతాం. ఏ సమయంలో రావాలనుకుంటామో ఆ సమయంలోనే దానికి వస్తాం. అంటే మనం మన ఇష్టానుసారంగా చేస్తున్నామే కానీ దేవుని ఇష్టం ఏది? మనం ఒక మాదిరికరంగా ఉండాలి. చూడండి అబ్రహాం గారు ఎలా ఉన్నారో చూడండి. అసలు భూమి మీద విశ్వాసం అన్నదే లేదంట. ఏమండి ఆయనే విశ్వాసానికి ఎవరు? మూల పురుషుడు. ఆయన ద్వారానే విశ్వాసం వచ్చింది. ఏమండి అబ్రహాము గారు చాలా భక్తిపరుడు అని చెప్పాను. అబ్రహాము గారు ఎలాంటి భక్తిపరుడో, ఎందుకు భక్తిపరుడో, లేకపోతే ఆయనకు ఆస్తి ఉందా? ఏమండి ఇందాక మనం చెప్పాం ధనవంతుడని. ఎందుకు ఆయన ధనవంతుడేనా అనే విషయాన్ని చూద్దాం. 13వ అధ్యాయం ఆదికాండము 13వ అధ్యాయము 2వ మాటలో అబ్రాము వెండి బంగారములు పశువులు కలిగి, చూడండి బహుధనవంతుడు. ఏమని రాయబడిందండి అబ్రాము గురించి? బహుధనవంతుడు. అదేవిధంగా మీకు లోతు గురించి తెలుసు. ఆయన ఎవరు? ఆయన తమ్ముని యొక్క కుమారుడు. ఆయన ఏమండి పశువుల కాపర్లకు, ఈయన పశువుల కాపర్లకు ఏమొచ్చిందంట? జగడం పుట్టిందంట. ఆస్తుల్లో సమస్యలు వచ్చాయంట. ఆస్తుల్లో సమస్యలు వచ్చాయన్న వెంటనే మీరు తెలుసుకోవాలి, ఓహో చాలా గొప్ప ధనవంతుడేనా, ఆయనకు చాలా ధనం అన్నది ఉంది, బహు విస్తారమైన ధనం కలిగిన వాడు. ఏమండి ఈరోజు దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మనుషులందరూ కూడా డబ్బు కోసం వస్తున్నారు, ఆశీర్వాదాల కోసం వస్తున్నారు. కానీ అబ్రహాము దేవుని నమ్మినప్పుడు దేనికోసం నమ్మాడు అంటే, అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, విశ్వాసం కలిగి ఉన్నాడు, దేవుని కోసం ఆయన లక్ష్యం పెట్టేటట్లున్నాడు, దేవుని కోసం గురి కలిగిన వాడుగా ఉన్నాడు ప్రేమ దేవుని వాళ్ళ. అలాంటి గురి కలిగిన అబ్రహాము నమ్మదగిన వాడు దేవుడిని ఎంచుకొని ఆ దేవుని జ్ఞాపకాలలో ఉండాలనుకున్నాడని. అబ్రహాము ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నాడు? దేవుని జ్ఞాపకాల్లో ఉన్నాడు. దేవుని జ్ఞాపకాలలో అబ్రహాం ఉన్నాడు గనుక ఎలిజబెత్ మాట్లాడుతోంది. ఎలిజబెత్ ఏమని మాట్లాడుతోంది అంటే, యుగాంతం వరకు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు. యుగాంతం వరకు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని ఆయన పిల్లల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు కాపాడుతున్నాడు. అంటే అబ్రహాము ద్వారానే పిల్లలు కావాలి ప్రేమ దేవుని వల్ల. దేవుడికి ఏమనుందంటే అబ్రహాము లాంటి పిల్లలు కావాలి. అంటే భూమి మీద శరీరం ధరించుకున్న అబ్రహాం ఎలా ఉన్నాడో అలాంటి పిల్లలు నాకు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని వల్ల. అబ్రహాం గారు మరి తను ఒకే ఒక కుమారుని కన్నాడని, అంటే ఆయన వాగ్దాన పుత్రుడు తెలుసు మనందరికీ కూడా, ఇస్సాకు గారు. ఇస్సాకు గారు ఆయనకు పుట్టిన తర్వాత ఎప్పుడైతే ఆయనకు 8 సంవత్సరాల వయసు వచ్చిందో దేవుడు ప్రత్యక్షమై అబ్రహాముని ఏమడిగాడు? అబ్రహామా, నువ్వు నీ కుమారుని ఏమి వాళ్ళకి బలిగా ఇవ్వాలి. ఒక్కగానొక్క కుమారుడు, ప్రేమించిన కుమారుడు, ఆ కుమారుణ్ణి కూడా బలి ఇవ్వాలి అంటే దేవుడు శోధించాడండి. అబ్రహామును పరిశోధించాడు. ఎందుకు పరిశోధించాడు? మనకు చూపించడానికి. అబ్రహాం గెలుస్తాడన్న విషయం దేవునికి తెలుసు. ఎందుకంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసిన వాడు దేవుడు కనుక ఆయనను శోధిస్తున్నాను. చూడండి ఆయన ఎలా నిలబడుతున్నాడు చూడండి అని మనకు అబ్రహాం గారిని చూపిస్తున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము మొదటి మాటలు చూడండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించు. అండి దహన బలి అంటే అండి ఆ పిల్లవాడిని ఏమండి తల దగ్గర వరకు ఏం చేయాలి? తీసేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? అదంతా దహించాలి అని చెప్తున్నాడు దేవుడు. కానీ అది చెప్పిన 3 దినాలంత ప్రయాణం ఉన్నా ఏ మాత్రం కూడా తొనకక అబ్రహాము తీసుకొని పోతున్నాడు. 3 దినాల పాటు దేవుని మీద అచంచలమైన విశ్వాసం పెట్టుకుని ఏ క్షణం కూడా అండి ఆయన దాంట్లో నుంచి తిరగలేదు ప్రేమ దేవుని వల్ల. ఆ ఆలోచనలో నుంచి ఏ మాత్రం సడలు లేదు. ఏమండి నిండు వృద్ధాప్యంలో ఉన్నవాడు ఆయన చెప్పాలంటే 100 ఏళ్ల వయసు పైగా అవును కదా.
100 ఏళ్ల పైన వయసు వచ్చిన వాడైనా ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదో తెలిసిన వాడుగా, భార్యతో చెప్పకుండా, కుమారునితో చెప్పకుండా, తన పనివారితో చెప్పకుండా ఎంత జాగ్రత్త చూడండి. దేవుని పని అంటే దేవుని పనిని ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు చూడండి. ఎవరు చెప్పినా ఆ పనికి ఏం చేస్తారు? ఆటంకం ఆటంకం కలుగుతుంది. దేవుని పని జరగదు. దేవుని పని జరగాలి అంటే చాలా విఘ్నత కలిగి వెళ్ళాలి. ఏమి జరిగినా దేవుని పని బాగా జరగాలి. దేవుని పని జరగాలనే ఉద్దేశంతో అబ్రహాం ఏం చేస్తున్నాడంటే తన కుమారుని తోడుకొని పోతున్నాడు. ఎప్పుడైతే మోరియా పర్వతం మీదకి ఎక్కుతున్నాడో కుమారుడు గ్రహించాడు, నాన్న ఇదిగో కట్టెలు ఉన్నాయి, ఆ తర్వాత ఏముంది? అగ్ని ఉంది. కానీ గొర్రెపిల్ల ఇది, గొర్రెపిల్ల తీసుకొని పోవాలి కదా, మనం బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఉండాలి కదా. అంటే ఇదిగో యెహోవా చూసుకుంటాడు, యెహోవా ఈరే అన్నాడు, పైకి వెళ్ళిపోయాడు. అంటే ఆ విధంగా ఆ పిల్లవాడికి కూడా చెప్పేసి మరి పైకి తీసుకెళ్ళాడు. ఆ కుమారుడు ఎలాంటి వాడు? ఏమంటే ఆ కుమారుడిని గట్టిగా కట్టి మరి పెడుతున్నప్పుడు ఆ కుమారునికి తెలియదా? గ్రహించాడు. దినదినము మేము బలులు అర్పిస్తున్నాం. ఆ బలులు అర్పిస్తున్నామంటే ఆ బలులలో ఏం తెలుసు వానికి? ఇదిగో నన్ను కూడా అర్పించేస్తున్నాడు ఈరోజు మా నాన్న. అంటే అర్పించడానికి కూడా సిద్ధపడిన కుమారుడు. నా జన్మైనా కూడా, నా జన్మ వెళ్ళిపోతుంది, నేను లోబడాలి. మా నాన్న ఏదైతే చేస్తున్నాడో దీనికి మనం లోబడాలి, దేవునికి లోబడాలి, నా జన్మను అర్పించాలన్న కుమారుడు. ప్రేమైన దేవుని వల్ల ఏమండి అబ్రహాము గారండి, ఆయన తన బ్రతుకు కాలం అంతా కూడా ఎక్కడికైతే వెళ్తాడో, ఆయన భక్తి చూడండి, ఎక్కడైతే వెళ్తాడో అక్కడంతా ఏం చేశాడంటే బలిపీఠాలు కట్టాడంట. ఎక్కడ వెళ్తున్నాడో, ఏ ప్రదేశంలో వెళ్తున్నాడో అక్కడంతా బలిపీఠాలు. దేవుడు చెప్పలేదు ఆయనకేమి, నువ్వు అబ్రహామా నువ్వు ఇక్కడ బలిపీఠం కట్టు అనలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు, బలిపీఠం కడుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, బలిపీఠాలు కడుతున్నాడు. ప్రేమ దేవుని వల్ల అలా ఆయన చేస్తూ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఒకసారి చూస్తున్నది 12వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 7వ మాట చూడండి. 7వ మాట చూడండి. బలిపీఠాలు కడుతున్నాడండి అబ్రహాం. ఏం చేస్తున్నాడంట? బలిపీఠాలు కడుతున్నాడు. అనగా బలిపీఠం అనగా ఈ రోజుల్లో మనం అనుకుంటే ఒక మందిరం అనుకోవచ్చండి. మందిరాలు కడుతున్నాడు. దేవుని కోసం నేను మందిరాలు కట్టాలి, దేవుని యొక్క నామాన్ని ఉన్నతంగా ప్రకటించాలి అనుకుంటున్నాడు. ఎవరు? అబ్రాముగా ఉంటున్నాడండి. ఇంకా అబ్రహాం అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? అబ్రాముగా ఉంటూనే ఏమండి ఆయన ఘనత నిమిత్తం, దేవుని ఘనత నిమిత్తం కడుతున్నాడు. ఈరోజు కూడా ప్రేమైన దేవుని వాళ్ళరా, మందిరం అనేది ఏం చేయబడుతుందంటే అనేక మంది వచ్చి సత్యం తెలుసుకోవడానికి. ఏమండి ఇందాక డాడీ గారు కూడా ఇదే మాట ప్రస్తావించారు. మందిరములో మనం ఎవరంట? ఒక రాళ్ళ లాంటి వాళ్ళం, ఇటుక లాంటి వాళ్ళం. ఏమండి ఇంత ఇంటికి ఒక ఇటుక ఏదైనా తీసేసామనుకోండి, ఏమండి ఎలా కనపడుతుంది చూడండి. ఇది చాలా అగ్లీగా కనపడుతుంది. అన్నీ కూడా ప్యాక్ చేసి ఉంటేనే బాగా కనపడుతుంది. ఎక్కడైనా ఒక్కటి లోపం ఉన్నా, అంటే లోపం ఉండకూడదు, సంఘానికి ఏముండకూడదు? లోపం ఉండకూడదు. ఈ లోపాన్ని మనం ఏం చేసుకోవాలంటే వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. ప్రేమ దేవుని వారు ఏ వ్యక్తిలో అయినా సరే లోపం కనబడవచ్చు, కానీ లోపాన్ని మనం ఏం సరి చేసుకోవాలి? మనం ఇక్కడికి వచ్చి సంఘానికి వచ్చి కూడా నేను నా ఇష్టం. ఏమండి ఈరోజు ఉపేంద్రనాథ్ గారు కూడా మాట్లాడుతున్నారు, సంఘానికి వచ్చి కూడా ఏమంట, సంఘంలో మళ్ళీ ప్రేమలంట, సంఘంలో ఏమంట ఒకరినొకరును ప్రార్థనలు అంటే వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారంట. అంటే గృహ కూడికలు, లేకపోతే ప్రార్థనా తరగతులు, బైబిల్ తరగతులు అని, అంటే బైబిల్ తరగతుల్లో కూడా ఏంటి ప్రేమలు పాఠాలంట. ఎక్కడో లోకంలో చేస్తున్నారంటే ఒక అర్థం ఉందండి. ఇది దేవుని సన్నిధి పరలోకానికి చేర్చే మార్గం అని తెలియక చాలా మంది బయట సంఘాలలోనూ అందరూ కూడా ఏం చేస్తున్నారండి, ఎక్కడికైతే పార్కులు పోతున్నప్పుడు మనం ఎలా ఉంటాం ఏమండి, ఉల్లాసంగా ఉంటుంది మనసు అంతా కూడా. ఆ ఉల్లాసంగా ఉన్నప్పుడు వాడి ఇష్టానుసారం ఎలా ప్రవర్తిస్తున్నారో సంఘానికి వచ్చి సంఘంలో కూడా అలా ప్రవర్తిస్తున్నాడు. ఇంత దౌర్భాగ్యం చూడండి. సంఘాలలో చాలా జాగ్రత్తగా ఉండి, దేవుని సన్నిధి ప్రియమైన దేవుని వారిలా, దేవుని సన్నిధి, ఈ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనం మన యొక్క ఆలోచనలు పద్ధతులు అన్ని కూడా క్రమపరుచుకొని చాలా నిష్టగా ఉండాల్సిన ప్రదేశం ఇది. నిన్ను జ్ఞాపకం దేవుడు చేసుకోవాలి. పరలోకాన్ని ఇవ్వాలి అంటే ఏం చేయాలి? నిన్ను జ్ఞాపకం దేవుడు చేసుకోవాలంటే నీ మనసు ఎలా ఉండాలో చూడండి. నీ మనసు చాలా ఉన్నతంగా ఉండాలండి. నీ మనసుని కట్టడి చేసేది సంఘం. అంటే సంఘంలోకి వచ్చి కూడా నువ్వు అలా ఉన్నావంటే నీ ప్రవర్తన చాలా బాగుండాలి. మనందరి ప్రవర్తన చాలా బాగుండాలండి. దేవుంటే ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు చూడండి నేను మహానుభావుడు. చదువుమా. నీ సంతానమునకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి
బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారం వేసి అక్కడ చూడండి, మొదట ఏమో ఒక చోట కడుతున్నాడండి. ఆయన ప్రత్యక్షమైన చోట ఏం చేశాడంట? బలిపీఠం కట్టాడు. 7వ వచనంలో. 8వ వచనం ఏం చేస్తున్నాడు? ఇదిగో హాయికిని ఏం చేస్తున్నాడు? తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి, బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి మరి ఇంకోసారి బలిపీఠం కడుతున్నాడు. అంటే ఎక్కడికి వెళుతున్నాడో అక్కడ ఏం చేస్తున్నాడు? భక్తిపరుడు అన్నవాడు ఎక్కడికి పోతే ఆడు ఏం చేయాలంట? తన భక్తిని ప్రదర్శించాలి. నిన్ను బట్టి ఈ సమాజం మారుతుంది. నిన్ను బట్టి ఈ సమాజంలో చాలా మార్పులు తీసుకొని రావాలని. చాలా మంది అండి హైందవులు కూడా వెళ్తూ ఉంటారు. ఏదైనా టెంపుల్ వచ్చిందంటే ఆ టెంపుల్ దగ్గర దిగి ఏం చేస్తుంటారు? కొంతమంది ముక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే అక్కడికి వస్తే, ఆ ప్రదేశానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొద్ది భక్తి భావాన్ని చూపించడానికి ప్రదర్శిస్తారు. కనుక మన భక్తి జీవితంలో కూడా ఏం చేయాలంట? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, అంటే ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏమండి, అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి? కార్యక్రమాల్లో పాల్గొనాలి. ఏమండి, ఇక్కడున్న మన సోదరిమణులకు కూడా చాలాసార్లు చెప్పడం వల్ల ఈ మధ్య కాలంలో ఎక్కడికన్నా వెళ్ళండి. ఆదివారం అయితేనే ఆ ప్రాంతానికి వెళ్తే, గుంటకల్కి వెళ్ళామంటే గుంటకల్లోకి వెళ్ళిపోవాలి. ఏమండి, హైదరాబాద్కి వెళ్తే హైదరాబాద్లో వెళ్ళిపోవాలి, లేకపోతే బెంగళూరుకి వెళ్తే బెంగళూరు, ఒకవేళ నంద్యాలలో ఉంటే నంద్యాలలో వర్షిప్లో పాల్గొనాలి, ప్రొద్దుటూరులో ఉంటే ప్రొద్దుటూరులో పాల్గొనాలి. అంతేకాని వర్షిప్ పోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు, మానుకోకూడదు. ఎందుకంటే క్రీస్తునే మనం అవమానపరిచినట్లు అవుతుంది. అది క్రీస్తు బలిని వ్యర్థం చేసినట్లు అవుతుంది, ఎగతాళి చేసినట్లు అవుతుంది. కానీ తెలిసి కూడా కొద్దిమంది ఏం చేస్తారు? అదే చేద్దామంటారు. వారి పట్ల దేవుడు చాలా కఠినంగా ఉంటాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఎట్టి పరిస్థితుల్లోనూ దేవునికి అవమానకరంగా సంఘంలోనూ ప్రవర్తించకూడదు, మనం కూడా ప్రవర్తించకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా జాగ్రత్త పరుడుగా ఎవరున్నారు? అబ్రహాం గారు ఉన్నారు. ప్రేమైన దేవుని వల్ల ఆయన తన కుమారుణ్ణి ఆ తండ్రి అయిన దేవుడైతే తన కుమారుణ్ణి ఏం చేశాడు? ఆయనకే ఇచ్చేశాడు. ఎక్కడైతే మోరియా పర్వతం అంటున్నామో, మోరియా పర్వతం ఏమన్నాడండి? ఇదిగో అబ్రహామా, నీ విశ్వాసాన్ని నేను మెచ్చుకున్నాను, నీ కుమారుని నువ్వు తీసుకుని వెళ్ళన్నాడు. కానీ ఆ కుమారుని కూడా ఎలా పెంచాడైనా? చాలా జాగ్రత్తగా పెంచాడండి. 40 సంవత్సరాలు వచ్చినా ఆయన ఇక్కడ ఉన్న వారినో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుంటాను. ఏమండి, ఈరోజు చూడండి, ఒక పిల్లవాడిని, ఒక స్త్రీని ఒక 20-25 ఏళ్ళు పట్టుకోవడం చాలా కష్టం. అస్సలు వినరు మాట. నా ఇష్టం, నేను వెళ్ళిపోయేదే. ఏమండి, వెళ్ళిపోయేదే చాలాసార్లు చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. స్త్రీలు కూడా లేదు, నేను అతనితోనే వెళ్తానని వెళ్ళిపోతారు. ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు లేకపోతేనే నేను అతనితో ఉండానని మళ్ళీ వెనక్కి తిరుగు ప్రయాణం. పోస్ట్ వేస్తే టపా తిరిగి వస్తుంది చూడండి, అట్లా రివర్స్ వచ్చేసిందంటే అట్లా లేదని. ఇక్కడేమో ప్రేమ ఉందని వెళ్ళిపోయినారు. ప్రేమ, అతని లాంటి ప్రేమికుడు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయనే ప్రేమికుడు అంటే ఆయన, ప్రేమ అంటే ఆయనని వెళ్ళిపోతారు. పోయిన తర్వాత మరి ఏం చేస్తారు? సంవత్సరం 2 ఏళ్ళు అయితేనే మళ్ళీ తిరుగు టపాలో ఈయన కంటే దరిద్రుడు ఎవరు లేరు. అసలు ప్రేమ అనుకున్నాం కానీ ఇంట్లో ప్రేమే లేదని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నారు. ప్రేమ దేవుని వాళ్ళ. కనుక మనము ఏదైతే మా వ్యక్తులు అంటున్నామో, ఏమండి, సంవత్సరాలు ప్రేమించుకుంటారు. వారిని చూసేటప్పుడు ఇతడు ఏ సందర్భాలలో ఎలా ఉండేవాడు, ఇతడు ధనాన్ని ఎలా ప్రేమిస్తున్నాడు, దేన్ని బట్టి నన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అనే విషయం కూడా గ్రహింపు లేకుండా మనుషులు మెలుగుతూ ఉన్నారు. తీరా ఆ పెళ్ళంతా అయిన తర్వాత మరి ఏం చేస్తున్నారు అంటే, మామూలుగా సంబంధాలు చూసేటప్పుడు కూడా అండి, ప్రేమ సంబంధాలే కాదు, ప్రేమ సంబంధాలు కాకుండా పెళ్లి చేసేటప్పుడు కూడా ఏమ్మా మీ ఆయన ఏమైనా ప్రశ్నలు అడుగుతామంటే ఏం అడగరు. చూడండి అంటే సరిగ్గా చూడని కూడా చూడరు, ఊరికి అట్లా చూసి ఊరికి అయిపోయింది అంటారు. కానీ తర్వాత మరి ఏం చేస్తారు? ఆయన్ని ఎన్నో చూసినాం, ఈ చూసిన దానిలో అంతా ఏమైనాడైనా ఫెయిల్ అయినాడు. ఏమండి, అప్పుడు ముందు తెలియదా? ఒక వ్యక్తిని వివాహం చేసుకునేటప్పుడే ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఎంత సంపాదన కలిగిన వాడు, ఎలా పోషిస్తాడు, ఆయన సందర్భాలేమి, సమస్యలేమి, ఇవన్నీ తెలుసుకోవాలండి. ఏమీ తెలియకోకుండా ఇతడేదో గొప్ప అమర ప్రేమికుడు అనుకొని మళ్ళీ అతని నుంచి తిరిగి వస్తే ఏమంటే ఎన్ని సమస్యలు చూడండి. కుటుంబాలకు సమస్యలు, స్త్రీలకు సమస్యలు, పిల్లలు పుట్టిన తర్వాత సమస్యలు. ఈరోజు సమాజం అంతా సమస్యల్లో ఉంటుంది. ప్రేమైన దేవుని వల్ల. కానీ ఇస్సాకు 40 ఏళ్ళు వచ్చినా తన తండ్రి పెళ్లి చేయమనేంత వరకు కూడా, ఆయన చేసేంత వరకు కూడా ఏమున్నాడు? దేంట్లోకి వెళ్లకుండా ఉన్నాడని. ఎందుకు అలా ఉన్నాడు అంటే ఒక మంచి మాట అక్కడ చెప్తున్నాడు ఆయన. ఆదికాండము 24వ అధ్యాయము 63వ వచనంలో చాలండి.
ఇక్కడ సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ధ్యానిస్తున్నాడంట. ప్రేమ దేవుని వల్ల ధ్యానిస్తున్నాడు. అప్పుడు దేవుని గ్రంథం లేదు వాళ్ళకి, దేవుని మాటలు దగ్గరగా లేవు. ఈ ఎప్పుడు వచ్చాయి ఈ మాటలన్నీ కూడా? మోషే కాలానికి వచ్చాయి. ఇది చాలా ముందు కాలం. ఈ కాలంలో వాక్యం లేనప్పటికీ గ్రంథం లేనప్పటికీ దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి, ప్రకృతిని ధ్యానిస్తున్నారంట వాళ్ళు. ఇంత ప్రకృతిని చేసిన దేవుడు ఎంత గొప్పవాడు! దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయారు. మన దగ్గర గ్రంథం ఉన్నా గ్రంథపు ఆలోచనలోకి వెళ్ళని సమాజంగా మనం ఉంటున్నాం. ఆ రోజున్న సమాజం ఏం చేస్తుందంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ఎందుకు చెప్పుకున్నాడంటే వాళ్ళు ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నారు. దేవుని ధ్యానంలోకి వెళ్ళిపోతున్నారు ప్రేమైన దేవుని వల్ల. ఆ దేవుని ధ్యానంలో దేవుణ్ణి, ప్రకృతిని, ఈ సృష్టిని వాళ్ళు ధ్యానిస్తూ దేవుని గొప్పతనాన్ని వాళ్ళు గొప్ప చేస్తూ ఉన్నారు. దేవునికి ప్రార్థిస్తున్నారు, యెహోవా నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థించడం వల్ల వాళ్ళని ఏం చేసుకోగలిగారు? కంట్రోల్ చేసుకోగలిగారు. ఇస్సాకు ఎతికిన పొలంలో పంట వేశాడంట, 100 ఫలం పొందాడంట. ఏమండి, ఎంత ఫలం? 100 ఫలం అంటే 100% పొలంలో మరి పొందినవాడుగా మరి ఇస్సాకు గారు కనిపిస్తున్నారు ప్రేమ దేవుని వల్ల. అంటే అలా కనపడాలి అంటే మంచి ఫలం, భూఫలాన్ని కూడా ఆయన పొందాడు. అదేవిధంగా ఆయన కూడా శ్రేష్టమైన ఫలంగా దేవుని కోసం కాపాడుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడునని దేవుడు చెప్పుకున్నాడంటే వాళ్ళ యొక్క బ్రతుకు చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ప్రేమ దేవుని వల్ల. అలా గొప్పగా కనబడిన వారు. ఆదికాండము 19వ అధ్యాయం చూడండి. మీకు ఒక్కొక్క పాయింట్ చూపిస్తాను. భూమి మీద ఎవరిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? భూమి మీద ఆయా పరిస్థితులలో ఎవరిని బట్టి దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ కుటుంబాలను ఆ పరిస్థితుల్లో నుంచో రక్షణలోకి తెస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తూ వెళ్దాం. ఆదికాండము 19వ అధ్యాయము, మొదటగా ఆదికాండము 19వ అధ్యాయము 29లో, ఆదికాండము 19వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు, ఏమండి ఒక్క నిమిషం, ఆ మైదానపు పట్టణాలు ఏమా మైదానపు పట్టణాలు? సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకోసము? అవి చాలా భయంకరంగా, దేవునికి చాలా దూరంగా, అవి ఎలా ఉన్నాయంటే దేవునికి విరోధమైన పట్టణాలుగా కనపడ్డాయి. ఏమండి, ఈరోజు మనం అనుకుంటాం కదా, హైదరాబాద్ ట్విన్ సిటీస్ అంటారు అన్నమాట. హైదరాబాద్, సికింద్రాబాద్. అలా ట్విన్ సిటీస్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఎలా ఉన్నాయి? అలా ఉన్నాయి. ఓ పెద్ద పట్టణాలు. కానీ ఆ పట్టణాలు ఎలా ఉన్నాయంటే దేవునికి విరోధంగా ఉన్నాయి. దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయాలనుకున్నాడు. అలా నాశనం చేయాలనుకున్నాడు దేవుడు. ఆ మైదానపు పట్టణములను నాశనం చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని, చూడండి, మొట్టమొదటి ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? అబ్రహాము అంటున్నాడు. అబ్రహాము ఉన్న కాలంలోనే అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురం ఉన్న పట్టణమును నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా లోతు కూడా నీతిమంతుడే అండి. లోతు ఎలాంటి నీతిమంతుడు అంటే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన లోతు అని రాయబడి ఉంటుంది. దుర్మార్గుల యొక్క కామ వికారయుక్తమైన నడవడి చేత, వారి ప్రవర్తన చేత బహుబాధపడినాడంట లోతు. పేతురు రాసిన పత్రికలో మాట ఉంటుంది ప్రియులారా. కాబట్టి అట్లాంటి ఘోరమైన బ్రతికిన వాళ్ళ మధ్య ఉన్న ఇతడెవరు? నీతిమంతుడైన లోతు. ఈ నీతిమంతుల్ని తప్పించడానికి మొదట ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మనకి ఏమర్థం కావాలి? ఈయన్ను బట్టి ఈయన్ను తప్పించలేదు దేవుడు. ఏమండి, అర్థమవుతుందా? లోతును కాపాడాలి అంటే లోతును జ్ఞాపకం చేసుకోవడం లేదు దేవుడు, అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహాము ద్వారానే దేవుడు ఎవరినన్నా రక్షిస్తాడంట. అబ్రహామును కాకుండా ఎవరిని రక్షించడం కుదరదంటున్నాడు దేవుడు. అబ్రహాముకున్న విశ్వాసమే కనబడాలంటున్నాడు. ఇతన్ని రక్షించాలి, ఇతన్ని రక్షించడానికైనా ఎవరు చూస్తున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇతన్ని రక్షించే విధానాన్ని కూడా ఎవరికి చెప్పాడు? అబ్రహాముకే తెలియజేశాడు. ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేస్తున్నాడంటే ఎన్నో మారులు అబ్రహాముతోనే దేవుడు మాట్లాడినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అబ్రహాము నా స్నేహితుడు అని దేవుడు చెప్పడం జరిగింది ప్రేమైన దేవుని వల్ల. కనుక ప్రతి విషయాన్ని కూడా దైవజనుడైన ప్రవక్త అయిన అబ్రహాముకు దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. అంత ఉన్నతంగా అబ్రహాము బతుకుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని వల్ల. కాబట్టి సహోదరుని కుమారుడు, నీతిమంతుడు,
కానీ ఆయన్ను రక్షించాలని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? అబ్రహాం. మొదటగా ఎవరిని మనం చూస్తున్నాం? మనము లోతును రక్షించాలన్నా అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరొక సందర్భాన్ని మనం చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా, విడిపించే సందర్భాన్ని చూద్దాం. వీరందరూ కూడా 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. ఎవరండి? అబ్రహాము నుంచి వచ్చిన తరాలు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ద్వారా వచ్చిన 12 మంది గోత్రకర్తలు. ఆ గోత్రకర్తలు ఏమయ్యారు? యోసేపు కాలానికి వారందరూ కూడా ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఐగుప్తులోకి వెళ్ళిపోయి వారు ఏం చేశారంటే, ఇందాక మనం చదివాం కదా, ఆకాశ నక్షత్రంలో వలె, ఇసుక రేణువుల వలె, సముద్రపు ఒడ్డున ఇసుక రేణువుల వలె విస్తరించిన ఆ విస్తరించిన ఆ జనము ఎప్పుడైతే అక్కడ బాగా విస్తరించారో అక్కడ ఉన్న రాజులు ఏం చేశారు? వారిని బాధ పెడుతున్నారంట. ఏం చేస్తున్నారంట? ఒక కాలానికి, మోషే కాలానికి ఏం జరుగుతుందంటే, మగపిల్లల్ని సంహరిస్తున్నారంట, ఆడపిల్లల్ని అయితే బ్రతకనిస్తున్నారంట. చూడండి, అలాంటిది అయిపోయిందండి. పరిస్థితులు తారుమారైపోయాయి. అక్కడ బాగుంటుందని పోయారు, కొద్ది కాలం బాగుంది, ఆ తర్వాత మళ్ళీ ఏమైంది? బానిసత్వం వచ్చేసింది. ఆ బానిసత్వంలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం, నిర్గమకాండము 24లో, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుని జ్ఞాపకాలలో ఎవరున్నారంట? అబ్రహాము గారండి. అబ్రహాముని దేవుడు మర్చిపోవడం లేదు. మోషే కాలాన్ని కూడా మళ్ళీ ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఇదిగో నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, అంటే మొదట అబ్రహాముకు నేను వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోషేని పుట్టించి మోషే ద్వారా ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు? తోడుకొని రావాలి. ఏమండి, అలా తోడుకొని రావాలంటే ఐగుప్తులకి ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఏమైనా వెంటనే పంపించేవారో చెప్పండి? చాలా కఠినులండి. వారికి అందరికి కూడా విపరీతమైన తెగుళ్ళు, 10 రకాల బాధల చేత వాళ్ళందరినీ బాధించాడండి. ఏమండి, ఒకనాడండి వారి ఇంటిలో మాత్రమే వెలుగుందంట, ఇశ్రాయేలు ఇంటిలో మాత్రమే వెలుగుంది. కానీ ఐగుప్తీయులలో ఎలా ఉంది? చీకటి. ఏమండి, వీరి పిల్లలేమో బ్రతికిపోయారు. మొదటి సంతానం, వీళ్ళ మొదటి సంతానం బ్రతికున్నారు, వాళ్ళ మొదటి సంతానం చనిపోయారు. ఏమండి, వీరి ఇంట్లో నీళ్లు బాగున్నాయి తాగడానికి అన్ని కూడా, కానీ అక్కడ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? రక్తం. ఏమండి, వాళ్ళ యొక్క తోట అంటే వీళ్ళ పశువులేం బాగున్నాయి, వాళ్ళ పశువులేమో ఎక్కడ ఉండేటువంటి అక్కడే చనిపోతున్నాయి. వడగండ్ల చేత బాధించాడు, మిడతల చేత బాధించాడు, కప్పల చేత బాధించాడు, ఎన్నో రకాల తెగుళ్ళ చేత వాళ్ళని కఠినంగా శిక్షించాడు. అలా శిక్షించి చివరికి వారిని అందరినీ కూడా ఏం చేశాడు? సమకూర్చాడండి. కానీ వీరిలో కూడా ఎలాంటి పరిస్థితి అంటే, ఆ దేవుని మీదే సనిగేవారు. ఏమండి, ఎలాంటి వాళ్ళు? ఇశ్రాయేలీలు ఎలాంటి వారంటే దేవుని మీదే సనిగేవారు, దేవుని మీదే నమ్మకం లేని ప్రజలు. వారు అన్ని అద్భుతాలు, ఆశ్చర్యకారాలు వాళ్ళ కళ్ళ ముందర చూసినా ఏమండి దేవుని వైపు మనసంతా త్రిప్పుకునేవారు కాదండి. ఎలా ఉన్నారంట వాళ్ళు? వారిని ఎర్ర సముద్రంలో దేవుడు పాయలు చేసి నడిపించాడు. వారికి ఆహారాన్ని ఎక్కడ గురించి కురిపించాడు? దేవుడు ఆకాశం నుండి ఆహారాన్ని కురిపించాడు. వారికి నీళ్ళని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేశాడు. అన్ని చేసినప్పటికీ కూడా వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, మోషే ఒక్కసారి పైకి వెళ్ళిపోయాడండి, కొండ మీదకి వెళ్ళి దేవుడు చెప్పే మాటలను ఆయన గ్రంథస్థం చేస్తూ రాస్తూ రాతి పలకలు తీసుకొని వస్తున్న సందర్భంలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇందాక సహోదరులు చదివిన భాగాన్ని మనం చూద్దాం. మరి 32వ అధ్యాయం, నిర్గమాకాండము 32వ అధ్యాయంలోకి వెళ్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 13వ వచనం, లేకపోతే 9వ వచనం నుంచి చదివాడు కదా, కాబట్టి చూడండి 9వ వచనంలో ఏం చెప్తున్నాడు చూడండి. మరియు యెహోవా ఇట్లా, నేను ఈ ప్రజలను చూచిన్నాను, ఇదిగో వారు, చూడండి, లోబడనొల్లని ప్రజలు. మొత్తంగా వారు దేవునికి లోపరుచుకోరంట. ఏమండి, లోబడనొల్లని ప్రజలు, లోబడినట్లుగా ఉంటారు. ఈరోజు మనం కూడా అలా ఉన్నామేమో. ఏమండి, దేవునికి పూర్తిగా లోబడితేనే నీకైనా, నాకైనా, మనకైనా లాభం. లోబడినట్టుగా నటించామనుకోండి అండి. అబ్రహాము లోబడినట్టుగా నటించాడా? లోబడ్డాడా? అబ్రహాము లోబడ్డాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు? దేవుడు ఆయన లోబడ్డాడు గనక. ఆయన సంతానాన్ని ఎన్ని తరాలండి జ్ఞాపకం చేసుకునే దేవుడు? తరాలు జ్ఞాపకం, యుగాంత వరకు జ్ఞాపకం చేసుకుంటాడంట. ఎందుకంటే లోబడితే.
లోబడితే నీ జీవితం చాలా గొప్పది, చాలా శ్రేష్టమైంది. ఎందుకంటే బయట ప్రజలు ఎవరు లోబడ్డం లేదు దేవునికి. దేవుని నుంచి మాకు ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారే తప్ప లోబడే ప్రజలు ఎవరు లేరండి. కాబట్టి నీ జీవితంలో ఏం చేయాలంటే చావైనా రేవైనా దేవునికి మనం ఏం చేయాలి? లోబడి బ్రతకాలి. లోబడనొల్లని ప్రజలు ఏం చెప్తున్నారు చూడండి, కావున నీ ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్ చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను. యెహోవా నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఏమండి చాలా బాగా తెలిసినవాడండి ఆయన. దేవుని యొక్క మనసు తెలిసినవాడు ఎవరు? మోషే గారు. మోషే గారు భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. మోషే ఆయన దేవుని యొక్క మనసు తెలిసిన వాడుగా. ఏ మాటలు మాట్లాడితే దేవుడు శాంతపడతాడో, ఎందుకంటే నా కోపం మండుతుంది వాళ్ళ మీద అంటున్నాడు. వాళ్ళందరినీ చంపేస్తా అంటున్నాడు. ఒక్కరు కూడా లేకుండా మొత్తం చంపేస్తాను, నిన్ను మళ్ళీ గొప్ప జనాంగం చేస్తాను, నువ్వు ఎందుకంటే నువ్వు కూడా ఇశ్రాయేలుడే కదా, నేను చేస్తానంటుంటే ఏం మాట్లాడుతున్నా అంటే 13వ వచనంలో, నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, ఇశ్రాయేలులకు జ్ఞాపకం అంటే ఇశ్రాయేల్ అంటే యాకోబే, అందుకే అంటున్నాడు అక్కడ నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులకు జ్ఞాపకం. దేవునికే గుర్తు చేస్తున్నాడు ప్రియమైన దేవుని వారు. ఎవరు గుర్తు చేస్తున్నారు? మోషే గుర్తు చేస్తున్నాడు. అంటే ఏ మాట మాట్లాడితే దేవుడు మరమాట మాట్లాడి, ఇంకా ఎవరిని మాట్లాడితే ఒక్కసారి అండి అంత పెద్ద ఏమంటే అగ్ని పడే సమయం అనుకోండి, అబ్రహాం అన్నాం అనుకోండి దేవునికి, అయిపోయి ఇంకేం చేయలేడు. అబ్రహాము అనే మాట మాట్లాడితే చాలు దేవుడు ఏమైపోతాడు? పూర్తి శాంతం అయిపోతాడు. ఆ పేరు వినబడితే చాలు ప్రియులారా. అంటే ఓ పెద్ద వాటర్ ఉన్నట్లా ఆయన. అంటే అబ్రహాము అంటే చాలు దేవునికి చాలా ఇష్టడు, దేవునికి స్నేహితుడు, దేవునికి లోబడినవాడు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినవాడు. ఆయన భార్య చెప్పేంత వరకు కూడా అండి ఏమంటే హాగరును వివాహం చేసుకోవాలన్న ఆలోచన వచ్చినవాడు కాదు ప్రియులారా. చాలా సిస్టమాటిక్ కలిగిన వాడు, ఒక క్రమంలో ఉన్నవాడు. అంటే అలాంటి వాడు దేవుడు ఒక్కసారి అబ్రహాము అన్న వెంటనే ఎంత బాగా జ్ఞాపకం చేసుకుంటాడు చూడండి. వాళ్ళ మీద ఉన్న కోపం అంతా దేవుడు ఏం చేశాడంట? తీసేసుకున్నాడు. దేవుడు శాంతం అయిపోయాడు. దేవుణ్ణి శాంతపరచడానికి ఎవరి పేరు చెప్తే శాంతం అయిపోతుందంట? అబ్రహాం అని పేరు పెడిచాలని. అబ్రహాం పిల్లలమంటే చాలు దేవుడికి చాలా ఇష్టం. అంటే ఆయన విశ్వాసం కనబడుతోందంటే చాలు ఆ భయంకరమైన ఉగ్రత నుండి కూడా వాళ్ళని విడిపించేస్తాడు. అంటే మొదటగా మనం చూస్తున్నాం లోతును తప్పించాడని చూస్తున్నాం. ఏమండి అదే విధంగా ఏమంట విడిపించడంలో, ఎవరిని విడిపించడంలో? ఇశ్రాయేలుని విడిపించడంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఇశ్రాయేలుని సంహరించాలనుకున్నప్పుడు కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుని దేవుడు వాళ్ళని శిక్షించకుండా వదిలేస్తున్నాడు? అబ్రహాముని జ్ఞాపకం చేసుకుని దేవుడు తరతరాలు అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, వారిని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఇంకో విషయాన్ని కూడా చూద్దాం. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 40వ వచనంలో, కీర్తనల గ్రంథము, వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించి చెప్పం వారిని తృప్తిపరిచి. చూడండి, వారు మనవి చేయగా ఏమండి ఎవరు మనవి చేయగా? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటూ ఉన్నారంట, ఏం కావాలని అంటున్నారంటే వాళ్ళు పూరేళ్లను అంటే మాంసం, అయ్యా మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలని వాళ్ళు చాలా బాధపడుతుంటే ఏం చేశాడు ఆయన? పూరేళ్లను రప్పించాడు. ఆకాశం నుండి ఆహారం ఇచ్చి వారిని తృప్తిపరచను, బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చను, ఎడారుల్లో ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు ఎప్పుడు కూడా? అబ్రహామును. వాళ్ళు ఏమన్నా అడగనివ్వండి, వాళ్ళు ఏదో మాంసం అడుగుతున్నారు. మాంసం అడుగుతుంటే మీకెందుకు వెళ్ళా మాంసం? ఇక్కడ నడిపిస్తుండేదే చాలా కష్టం, ఈ ఆహారం పెట్టేదే మీకు చాలా కష్టం, మీకు నీళ్ళు ఇవ్వడం కష్టం, ఎడారుల్లో నీళ్ళు రావాలంటే ఎలా? ఏమండి ఎడారుల్లో నీటి చుక్కలే దొరకవు అని అనడం లేదు దేవుడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకొని మాంసాహారాన్ని ఇచ్చాడంట. అబ్రహాము జ్ఞాపకం చేసుకొని పూరీలను రప్పించాడంట. ఏమండి నీళ్ళని ఇచ్చాడంట. ప్రతిదీ ఏది చేయాలన్నా దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? అబ్రహామునే జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకొక చోట కూడా చూద్దాం. ఈ అబ్రహాము ఎంత గొప్పవాడు అంటేనా, ఈ రోజు మనకు క్రీస్తుని ఇవ్వడానికి కూడా ఎవరు కారణం? అబ్రహామే. ఏమండి, మనల్ని అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారనుకుంటున్నాం. మనం ప్రాణం పెట్టాడంటున్నాం, కానీ ఆ ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తుల వారు కూడా ఎవరి ద్వారా వచ్చారు? అబ్రహాము ద్వారా వచ్చారండి. అబ్రహాములోనే దేవుడు ఆశీర్వదించాడు. 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయం 3లో, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనంలో భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. భూమి యొక్క సమస్త వంశములు. ఒకనాడైతే దేవునికి ఏ వంశము? అది ఇశ్రాయేలు వంశాలు. కానీ ఏమంటున్నాడు దేవుడు? భూమి యొక్క సమస్త వంశములు అంటున్నాడు. ఎప్పుడు? అబ్రహాముతోనే అంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశంలో నీ యందు ఆశీర్వదింపబడును అంటే, ఇదిగో నీలో నుంచి ఎవరు వస్తారు? యేసుక్రీస్తుల వారు వస్తారు. ఆ యేసుక్రీస్తుల ద్వారా అన్ని వంశాలు కూడా ఆశీర్వదింపబడతాయి. అంటే ఎవరి ద్వారా మనకు ఆశీర్వాదం ఉంది? అబ్రహాము ద్వారానే. అబ్రహాములో నుండి ఎవరు రావాలంట? అండి, ఇస్సాకు, యాకోబు రావాలి. యాకోబు నుండి యూదా రావాలి. యూదా వంశంలోనే ఎవరు రావాలి? యూదా గోత్రపు సింహంగా యేసుక్రీస్తుల వారు రావాలి. ఎందుకు ఆయన సింహం అంటామంటే, ఆయన యొక్క గుణం, ఆయన యొక్క పరిశుద్ధత. అందరిలాంటి వాడు కాదు ఆయన. ఈ భూమి మీద ఏమండి, ఆయన ఏ పాపము చేయనివాడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకించబడిన వాడు. కనుక ఆయన ఏమంటున్నామంటే యూదా గోత్రపు సింహం అంటున్నాం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళరా, అలాంటి వాడు రావడానికి కారకుడు ఎవరు? అబ్రహాం అన్నవాడు ఎవరు తెలుసా? విశ్వాసులకు తండ్రి. యుగ యుగాలు కూడా దేవుడు అబ్రహామునే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వల్ల దేవుడు ఎప్పుడు కూడా ఆయన్ని మర్చిపోయిందే లేదు. అంటే ఎప్పటికీ మర్చిపోడండి ఆయన. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఆయన చేసిన త్యాగం, ఆయన యొక్క పరిశుద్ధత. ఏమండి, ఆయన కూడా చాలా త్యాగాలు చేశాడండి. అబ్రహాం ఎన్నో త్యాగాలు చేశాడు. బలిపీఠాలు కట్టాడు. ఎక్కడ కట్టాడు? ఎడారుల్లో కట్టాడు ఆయన. ఏమండి, ఎడారుల్లో ఆ కొండరాళ్ళు తెచ్చి అన్ని కట్టాలంటే ఎంత కష్టం చూడండి. తన కుమారుణ్ణి కూడా బలిగా అర్పించడానికి సిద్ధపడిపోయాడు. తండ్రి ఏం చేస్తాడో, ఎవరు? తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడో, తన ప్రియ కుమారుని బలి అర్పిస్తాడో, అలాంటి మనసు ఎవరి దగ్గర కనపడుతుంది? అబ్రహాం దగ్గర కనపడుతుంది. ఈయన కూడా తనకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి, ఎవరు? ఆ ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఏ మాత్రమో వెనుదీయలేదు. పిల్లరా, ఆయన యొక్క త్యాగం, ఆయన యొక్క మనసు దేవుడు చూసి ఇలాంటి కుమారుడు కావాలి, ఇలాంటి కుమారునికి ఏమి ఇవ్వాలంట? పరలోకాన్ని ఇవ్వాలని దేవుడే ఎదురు చూశాడు. ప్రేమ దేవుని వల్ల. ఏమండి, అబ్రహాము ద్వారానే మనం కూడా ఇప్పుడు ఎవరి సంతానమో తెలుసా? మీరందరూ అబ్రహాం సంతానం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మనమందరూ ఎవరి సంతానమో అక్కడ చెబుతూ ఉన్నాడు. జాగ్రత్తగా చూడండి ఆ వచనాన్ని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, కాబట్టి విశ్వాస సంబంధులే మీరు తెలుసుకొనుడి. చూడండి, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు. విశ్వాస సంబంధులు. ఏ సంబంధులు? రక్త సంబంధులు కాదు మీరు. ఏమండి, మనం ఎవరం? అన్యులం. మనం భారతీయులం అండి. మనం ఆ గోత్రంలో పుట్టలేదు. మనం ఇశ్రాయేలులో పుట్టలేదు. ఇశ్రాయేలు దేశంలో కూడా పుట్టలేదు. మనం అన్యులమైనా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అబ్రహాములో ఉన్న విశ్వాసం ఎవరిలో ఉంటుందో వాళ్ళందరూ కూడా అబ్రహాము పిల్లలే అంటున్నాడు. కాబట్టి మనలో ఆ విశ్వాసం తగ్గకుండా ఉండాలి. ఏ విశ్వాసం? అబ్రహాములో ఉన్న విశ్వాసం. అబ్రహాము లోబడినట్టుగా మనం లోబడాలి. అబ్రహాము ఇచ్చినట్టుగా మనం కూడా ఏ విషయంలో అయినా సరే మన దేహాన్ని దేవునికి ఇచ్చేటట్టుగా ఉండాలి. ప్రేమ దేవుని వారు. ఇంకా కింది మాటల్లో కూడా ఇంకొన్ని ఉన్నాయి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా. ఎక్కడ మనం ఇందాక చూసాం ఆ వచనం, అదే వచనం మళ్ళీ కనపడుతోంది ఇక్కడ 12:3లో మనం చూసాం. ఆ 12:3లో చూసిన వచనమే మనకు కనిపిస్తుంది. నీ యందు అన్యజనులందరూ కదా, భూమి మీద సమస్త వంశంలోనే అక్కడ చదువుకున్నాం. ప్రేమ దేవుని వల్ల మనం అన్యజనుల్లో ఉన్న మనల్ని కూడా దేవుడు ఎవరి ద్వారా రక్షిస్తున్నాడు?
అబ్రహాము ద్వారా ఆది కాండంలోనే చెప్పేశాడు. కాబట్టి అబ్రహాము ద్వారా ఈ రోజు మనం ఏమైనా విశ్వాసులమయ్యాం ప్రేమ దేవుని వల్ల. కాబట్టి అబ్రహాముకున్న విశ్వాసం నీలో ఉంటేనే నీవైనా నేనైనా ఏం చేయబడతాం? రక్షించబడతాం. ఒకనాడు దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు అంటే ఆయన చెరసాలలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమండి, ఆయన్ను గొప్ప చేస్తానని వాళ్ళ అన్నదమ్ముల ముందుగానే చెప్పాడు. ఎలా చెప్పాడు? ఇదిగో సూర్య చంద్రులు కూడా నీకేం చేస్తారు? సాష్టాంగ నమస్కారం చేస్తారు. తల్లిదండ్రులు కూడా సాష్టాంగ నమస్కారం చేస్తారు నీకు అని చెప్పడంతో యోసేపు చెప్పిన మాటను బట్టి అన్నదమ్ములు అసూయపడి ఆయన్ను చెరసాలలో వేయిస్తే ఆయన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడు? ఆ చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఇదిగో అత్యున్నతమైన సింహాసనాన్ని, ఐగుప్తు మీద అధికారాన్ని దేవుడు అనుగ్రహించి జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకనాడు మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నాడు. రాజ్య సమాచార గ్రంథాన్ని తెప్పి చదివిస్తే ఆ రాజ్య సమాచార గ్రంథంలో ఏముందంట? అతడు రాజును కాపాడాడు, కానీ అతనికి ఏమీ బహుమానం దక్కలేదు అని. దాన్ని బట్టి ఏం చేశాడంటే మొర్దెకైని ఏం చేశాడు? ఇదిగో మొర్దెకైని ఏం చేయాలంట? హామాను ఏం చేస్తున్నాడు? చంపుదాం అనుకున్నాడు. కానీ ఆ హామానే మొర్దెకైకి ఏం చేయాలంట? సన్మానం చేయాలంట. చూడండి దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు చేసిన ఏ మంచి పనైనా కానండి అస్సలు మర్చిపోడు దేవుడు. నువ్వు చేసిన మంచి మంచి పనులు, గొప్ప గొప్ప పనులను దేవుడు మరచుటకు ఎవరు కాదు? అన్యాయస్తుడు కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10లో, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, నీవు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. 6వ అధ్యాయం 10వ మాటలో మీరు చేసిన కార్యం, ఏం చేసామంట మనందరం కూడా? పనులు. మీరు చేసిన పనులు. ఏమండి, అబ్రహాము మాత్రమే రాసేవాడు కాదండి దేవుడు. ఏమండి, అబ్రహాము మాత్రమే రాసేవాడు కాదు, యోసేపు మాత్రమే రాసేవాడు కాదు. మనం ఎవరు చేసినా ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం పెట్టబడిందంట. దేవుని గురించి ఇద్దరు మాట్లాడితే ఆ వచనాలు కూడా దేవుడు గ్రంథస్థం చేయిస్తాడంట. ప్రతి విషయాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? జ్ఞాపకంలో పెట్టుకుంటాడు, గ్రంథంలో రాయిస్తాడు. మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, ఇంకనూ ఉపచారం చేయించున్నట్టు చేత, మీరు ఇంకనూ బతికుండి ఇంకా ఉపచారం చేస్తున్నారు. ఒకనాడు చేశారు, ఇప్పుడు ఇంకా చేస్తూ ఉన్నారు. తన నామమును బట్టి చూపిన ప్రేమ. ఎవరిని బట్టి మనం చూపినంట ప్రేమ? దేవుణ్ణి బట్టి. లేకపోతే అబ్రహాము చేసిన కార్యాలను బట్టి మనము కూడా కార్యాలు చేస్తున్నాం. అలా ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అస్సలు అన్యాయం చేయడు. ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఏమండి, నీవు చేసిన కార్యాలు జ్ఞాపకం పెట్టుకుంటాడు. అబ్రహాము చేసిన కార్యాలు జ్ఞాపకం పెట్టుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అన్నాడు. ఏమండి, ఎప్పుడైతే నువ్వు బాప్తిస్వం ద్వారా ఈ లోకంలో జన్మిస్తావో, ఏమండి, జన్మ అంటే అది ఒకనాడు ఉమ్మనీటిలో నుంచి నీ జన్మ జరిగింది. ఇప్పుడు కూడా ఆత్మ మూలంగా, నీటి మూలంగా జన్మించాలి. ఒకనాడు ఆత్మ అయిన ఈ దేహం ఎక్కడి నుండి వచ్చింది? తల్లి గర్భం నుండి వచ్చింది, ఉమ్మనీటిలో నుండి వచ్చింది. నీవు కూడా బాప్తిస్వం నుండి బయటికి వచ్చిన నీవు ఈ భూమి మీద 30 ఏండ్ల వయసులో యేసుక్రీస్తుల వారు ఏ విధంగా అయితే మరి వచ్చి సేవ చేశారో, నీ సేవ కూడా చాలా ఉన్నతంగా ఉండాలి. ప్రేమ దేవుని వారు, మనందరము సేవ చేయాలి, ఉపచారం చేయాలి. దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఈ జీవితం. ఎంతో మందిని కాదని నీకు జన్మనిచ్చాడు దేవుడు, నిన్ను నమ్మాడు దేవుడు, నీకు దేహాన్ని ఇచ్చాడు దేవుడు. విలువైన దేహాన్ని మనకిస్తే మనం ఎవరిగా కట్టబడాలంటే నీకు అబ్రహాం లాగా కట్టబడాలండి. అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని జ్ఞాపకాలలో ఉండాలి అంటే నువ్వేం చేయాలి? కార్యాలు చేయాలి. కార్యాలు చేస్తే జ్ఞాపకం పెట్టుకుంటాడు. మనం దేవుని కోసం కార్యాలు చేయకపోతే నువ్వు పాట వస్తుందా? పాట పాడడానికి నువ్వు సిద్ధపడాలి. ఏమండి, దేవుని కార్యాలలో మనం ఉండాలండి. ఏమండి, ఈరోజు ఈ కార్యక్రమాలు జరగడానికి కారణం ఎవరు? సంఘం. సంఘానికి క్రమం తప్పక రావాలి, అది కూడా ఒక కార్యమే. సంఘ సభ్యులతో కలిసి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఎవరికి అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు. దేవునికి మనుషులకు తెలియకుండా ఏవో మనం మనంతగా చేసుకున్నామంటే అవన్నీ కూడా ఏమవుతాయి? దుష్ట కార్యాలు అయిపోతాయి. ఏమండి, ఒకరిని నాశనం వైపు నడిపించేదో, మనం నాశనంలోకి వెళ్ళే కార్యక్రమాలు మనం అసలు చేసుకోకూడదు. ప్రేమ దేవుని వల్ల చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. ఏమండి, యేసుక్రీస్తుల వారు వచ్చి గుర్తు చేస్తున్నారండి. యేసుక్రీస్తుల వారు వచ్చి ఒకనాడు భూమి మీద ఉన్న యూదులకు గుర్తు చేస్తున్నాడు. మీరు ఎలా బ్రతుకుతున్నారు చూడండి. మీరు అందరూ ఏమంటున్నారు? మనుషులందరూ కూడా యూదులు, మేము అబ్రహాం సంతానం. కానీ కార్యాలు ఎలా ఉన్నాయి? అబ్రహాం సంతానం మాదిరి ఉన్నాయా? యోహాను సువార్త 8వ అధ్యాయం 39లో, యోహాను సువార్త 8వ అధ్యాయం
39వ వచనం చూడండి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అండ్రి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. ఏమంటే అబ్రహాము క్రియలు చేశాడయ్యా. క్రియలు లేని విశ్వాసం మృతం. ఏమండి, ఎవరైతే అబ్రహాం అని చెప్పుకుంటారో, అబ్రహాం అన్న వెంటనే క్రియలు ప్రేమ దేవుని వాళ్ళ. అబ్రహాము అన్న వెంటనే క్రియలు. ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు, దేవుని మాటకు లోపడ్డాడు. దేవుని కోసం ఆయన ఏం చేశాడంటే ఇదిగో బలిపీఠాలు కట్టాడు. అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం వైపు ఎదురు చూశాడు. ఎన్నో కార్యాలు చేశాడు. తన కుమారుణ్ణి దేవుని కోసం పెంచాడు. అలా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు అబ్రహాము చేస్తే ఈరోజు కేవలం అబ్రహాము పిల్లలమని చెప్పుకుంటున్నామే తప్ప అబ్రహాముకున్న క్రియలు లేవు. ఏమున్నాయి మన క్రియలన్నీ కూడా? దుష్ట సంబంధమైన క్రియలు. 44వ వచనంలో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడువాడు. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు వాడన్నీ మాట్లాడేదన్నీ అబద్ధాలే అండి. అబద్ధములు మాట్లాడేవాడుగా, అబద్ధాలు జరిగించేవాడుగా మన జీవితంలో మనం ఉండకూడదు. ఏమండి, సంఘం ఇప్పుడు కూడా 30దంతులు 60దంతులు 100అంతులుగా అభివృద్ధి చెందాలే కానీ సంఘం దినదినము బలహీనం కాకూడదు. బలహీనమైపోతుంది అంటే ఏమి? అక్కడ మీరు ఆహారం భుజించడం లేదని అర్థం. ఆహారం భుజించాలండి, సత్యాన్ని వినాలి, సత్యాన్ని నేర్చుకోవాలి, సత్య సంబంధమైన క్రియలు చేయాలి. ఆ రోజు అంతా వాళ్ళు ఏం చేస్తున్నారంట? అస్సలు సత్య సంబంధమైన క్రియలు కాదు, అబద్ధాలు, ఒకరితో కూడా అబద్ధాలు ఆడుకుంటున్నారంట. ఇంకా ఏం చేస్తున్నారంటే దురాశలు నెరవేర్చుకుంటున్నారంట. నరహంతకులై ఉన్నారంట. చూడండి, సత్యమే లేదంటున్నాడు, అబద్ధం ఆడుతున్నారంటున్నాడు. ఇవన్నీ ఆ రోజు ఆ యొక్క సమాజంలో కనపడుతున్నాయి. క్రైస్తవ సమాజంలో ఇవి ఏమాత్రమూ కనపడకూడదు. కనబడ్డామంటే మన అబ్రహాము సంతానం కాదు. అబ్రహాము సంతానానికే పరలోకం. ఏమండి, ధనవంతుడు వెళ్ళిన తర్వాత ఏమంటే తండ్రివైన అబ్రహామా అంటున్నాడండి. ఏమండి, తండ్రివైన అబ్రహామా. ఆ లోకానికి ఏం పేరండి? ఆ లోకానికి ఉన్న పేరు అబ్రహాము రొమ్ము. చూడండి, పరదేశికి ఏమని పెట్టాడు దేవుడు? అబ్రహాము రొమ్మని పేరు పెట్టాడు. అబ్రహాముకి ఇచ్చిన ఆధిక్యత చూడండి ఎంత గొప్పది. నూతన నిబంధన గ్రంథాన్ని స్టార్ట్ చేస్తున్నప్పుడు, మొదలు పెడుతున్నప్పుడు మొట్టమొదటి ఏ పేరు ఉందో చూసుకోండి. అక్కడ అక్షరాలు ఏం కనబడుతున్నాయి చూడండి, అబ్రహాము వంశావళి. ఏమండి, అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రేమ దేవుని వాళ్ళరా. కాబట్టి అబ్రహాము సంతానంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, క్రియలు లేని విశ్వాసం మృతం. నీలో విశ్వాసం ఉంది, విశ్వాసులు తండ్రి అయిన అబ్రహాము కుమారుణ్ణి నేను అన్నావు అంటే నువ్వు ఏం చేయాలంటే క్రియలు చేయాలి. ఒకనాడు ఏమండి అక్కడ ఉన్నాడు ఎవరు? లాజరు ఉన్నాడు. లాజర్ని పంపు అంటే ఉంటాడు. లాజర్ ఏం మాట్లాడుతున్నాడు అక్కడంతా కూడా ఆయన గురించి? లాజర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు? ఇతడు భూమి మీద ఏం చేశాడంట? భూమి మీద ఎన్నో శ్రమలు పడ్డాడు. చూడండి, భూమి మీద శ్రమలు పడ్డాడు, ఇక్కడ నెమ్మది పొందుతాడు. అంటే శ్రమల వల్లనే ఎక్కడికి చేరుతాం? అబ్రహాము రొమ్మునకు చేరుతాం. మన తండ్రి అయిన అబ్రహాం ఏం చేశాడంటే శ్రమ పడ్డాడు ప్రేమైన దేవుని వాళ్ళరా. శ్రమ పడ్డాడు, శ్రమ లేకుండా వెళ్ళలేదు. ఆయన అనేక శ్రమలను ఏమండి ఈ భూమి మీద అనుభవించాడు. పిల్లలు లేక ఒక శ్రమ, ఏమండి కుమారుడు లేక ఒక శ్రమ, కుమారుణ్ణి ఇమ్మడం ఒక శ్రమ, ఎన్నో శ్రమలండి అబ్రహాం. ఏమండి ఆయనకు ఏమండి ఒక చోట తనకు భార్యను పాతి పెట్టడానికి కూడా హేతుకుమారులు కదా, అయ్యా నీకు నాకెంతండి ఈ పొలం, ఈ పొలాన్ని ఉచితంగా తీసుకో అన్నారా లేదా? అన్నారండి. తీసుకో, నువ్వు మహారాజులా ఉన్నావు మా మధ్య, ఎందుకండి ఈ పొలం, నువ్వు తీసేసుకో అన్నారు. తీసేసుకో అన్నా కూడా ఏమంటే ఆ గుహను కొనడానికి ఆయన ఏమాత్రం డబ్బు చెల్లించుకోకుండా తీసుకోలేదండి. నిండు వెలకి ఎంతైతే కరెక్ట్గా దానికి ఉందో ఆ రోజు వెల చెల్లించే ఆ మక్పేలా గుహను కొన్నాడు. అదేవిధంగా ఏమండి ఇతడు రాజులను సంహరించి వచ్చేటప్పుడు ఎవరు వచ్చారు అక్కడికి? మెల్కీసెదెకు వచ్చాడు. ఆ సమయంలో కూడా అక్కడ ఉన్న రాజులు అందరూ ఆస్తినిస్తే ఆస్తిలో భాగాన్ని ఇస్తామన్నారండి. అబ్రహాంకు భాగాన్ని ఇస్తామన్నారు. దేవుడైన యెహోవా ఉన్నాడే, ఆయన నన్ను ఆస్తికర్తగా చేయాలే కానీ ఎవరి చెప్పుల వారనైనా నేను తీసుకోనన్నాడు, ముట్టనన్నాడని. అంటే దేవుణ్ణే గణపరచాలి ఈ భూమి మీద, దేవుని కోసమే బ్రతకాలి. ఎవరి వెండి నేను ఏమండి అలాంటి స్వభావమే మనం చూస్తామండి. ఎవరిలో చూస్తామంటే పౌలు గారిలో చూస్తాం. ఎవరి వెండి నేను బంగారాన్ని ఏమండి వస్త్రాన్నైనా నేను ఆశించను. నేను ఎలా బ్రతుకుతాను అంటే ఇదిగో నా చేతుల కష్టార్జితం అంటున్నాడు ఆయన.
అదేవిధంగా యేసుక్రీస్తుల వారిది ఏమంటున్నారు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గోళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడికి తలవాల్చుటకైనా స్థలము లేదంటున్నారు. కనుక ప్రేమైన దేవుని వారలారా, పునాదులు కలిగిన పట్టణం వైపు వాళ్ళు ఎదురు చూశారండి. పరలోకం వైపు ఎదురు చూశారు. భూమి మీద ఉన్న సుఖాలను పక్కకు పెట్టి పరలోకంలోనే నిజమైన సుఖం ఉందని, ఆ సుఖం కోసమే భూమి మీద ఏమండి అనేక శ్రమలు కష్టాలైనా సరే అనుభవించాలని చెప్పిన వారు ప్రేమైన దేవుని వారలారా. అలా బ్రతికారు. ఏమండి ఎప్పుడైతే మనకు రక్షణ వస్తుందో, రక్షణ వచ్చిన వెంటనే ఏం తెలుస్తుంది? ఇదిగో ఇది కాదు శాశ్వతం, పరలోకమే శాశ్వతం అని తెలుస్తుంది. ఒక్క మాట చూసి ముగిస్తాను. లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 9వ మాటలో, లూకాసు వార్త 19వ అధ్యాయం. అందుకు యేసు చూడండి ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? జక్కయ్య దగ్గర మాట్లాడుతున్నాడండి. జక్కయ్య దగ్గర మాట్లాడుతున్నాడు. ఇతడును అబ్రహాము అంటే ఎవరినైనా యేసుక్రీస్తు ఏమంటాడు? అబ్రహాము కుమారుడు, అబ్రహాము 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 అంటే అతడు ఎలా ఉన్నాడంట? ఎందుకనగా నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. అందరూ ఏమంటున్నారు? మనుషులందరూ ఎందుకండి ఇతడు పాపి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అన్నాడు. కానీ ఆ పాపిని కూడా పరిశుద్ధుని చేసి సత్యవాక్యాన్ని చెప్పడం వల్ల ఆయన కూడా ఏమైపోయాడంట? ఇంటికి వచ్చినట్టే నేడు నా ఇంటికి రక్షణ వచ్చింది, ఇదిగో నేను అన్ని విషయాల్లో మారిపోతాను, దేవుని కోసం నా కుటుంబాన్ని మార్చుకుంటాను. ఇదిగో యేసుక్రీస్తే వచ్చాడు. యేసుక్రీస్తు అందరికన్నా గొప్పవాడండి. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా, ఆయన వస్తే చాలండి. నిజమైన ఆస్తి అండి మనకి. ఆయన కన్నా గొప్ప ఆస్తి అంటూ ఏది లేదు పిల్లరా. అందుకే ఆయన అంటున్నాడు, ఎవరి దగ్గరైనా అక్రమంగా నేను పుచ్చుకొని ఉంటే ఒక ఇంతకు నేను 4 ఇంతలు ఇస్తాను. ఎందుకంటే పుచ్చుకున్నాడు కనుక చెప్తున్నాడు ఆయన. అదేవిధంగా ఏమంటున్నాడు? ఇదిగో 50% నేను బీదలకు ఇచ్చేస్తాను, సువార్త కార్యక్రమానికి ఇచ్చేస్తాను అంటున్నాడు. అంటే అలా అనడానికి కారణం ఎవరు? యేసుక్రీస్తులు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారు ఆయన గురించి సాక్ష్యం? ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ఏమండి అబ్రహాము కుమార్తె అని ఒక స్త్రీ దగ్గర కూడా మాట్లాడండి. 18వ అధ్యాయంలో ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇప్పటికీ కూడా దేవుడు గుర్తు చేసుకునేది ఎవరో తెలుసా? అబ్రహాముని. నువ్వు అబ్రహాం సంతానంగా ఉన్నావా లేదా? అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నా కూడా దేవుడు అంటే అబ్రహాము ద్వారానే జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమండి మరి మంచి పాఠం ప్రేమైంది. జ్ఞాపకం, దేవుని జ్ఞాపకాలలో నువ్వు ఉండాలంటే అబ్రహాము సంతానంగానే ఉండాలి. అబ్రహాము సంతానంగా నీవు లేకపోతే నిన్ను జ్ఞాపకం దేవుడు చేసుకోడు. అబ్రహాము సంతానంగా ఉండాలి. దేవుని కోసం విలువైన, బలమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన కార్యక్రమాలు నీ జీవిత కాలంలో నువ్వు చేయాలండి. నీ పిల్లలను గొప్పగా పెంచాలి. ఏమండి అందరిలాంటి జీవితం కాదు ప్రేమైన దేవుని వల్ల, శ్రేష్టమైన జీవితం, గొప్ప జీవితం. ఈ జీవితానికి ఏమండి ఆకాశమే హద్దు. భూ సంబంధులకు ఏముంటాయి? ఎవరో ముందును చూసి వాళ్ళని చూసి ఆలోచిస్తూ ఉంటారు. మనం ఎవరి వైపు చూడాలి? పరలోకం వైపు చూడాలి. ఆ పరలోకం చేరేంతలా మనం పని చేయాలండి. అలా చేస్తే దేవుడు ఎప్పటికీ మర్చిపోడు. మరొకసారి చూడండి ఆ మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతము వరకు. ఎవరి సంతానానికి? అబ్రహాము సంతానానికి. అబ్రహాము సంతానం పట్ల దేవుడు ఏం చూపిస్తాడంట? కనికరం చూపిస్తాడంట. అబ్రహాముకున్నదేమి? విశ్వాసం. ఆ విశ్వాసం నీలో ఉంటే, నీవు అబ్రహాము సంతానమైతే నీ పట్ల కూడా దేవుడు ఏం చేస్తాడు? విశాలమైన కనికరం, కృప, దయ నీ పట్ల చూపిస్తాడు. కనుక మనం ఎవరు కావాలంటే అబ్రహాము సంతానంగా ఉండాలి. అబ్రహాము ఏ విషయాల్లో గొప్పవాడుగా ఉన్నాడో ఆ విషయాల్లో మనం కూడా గొప్పగా ఉండాలి. అబ్రహాము తన కుమారుణ్ణి ఇచ్చేశాడు. నీవు కూడా ఏం చేయాలంటే, ఈనాడు బలి అడగడం లేదు దేవుడు, దేవుని కోసం పెంచమంటున్నాడు. ఆనాడు దేవుని కోసం పెంచాడు కనుకనే ఆ కుమారుడు బలికి సిద్ధపడ్డాడు. ఈరోజు నీ సంతానాలను కూడా దేవుని కోసం పెంచాలి. ఏమండి అబ్రహాము ఎక్కడా కూడా అండి ఈ లోకం వైపు చూడలేదు. అబ్రహాము దేవుని వైపే చూశాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నీవు కూడా ఆ పరలోకం పట్టణం వైపే ఎదురు చూడాలి. అప్పుడు నిన్ను జ్ఞాపకం దేవుడు చేసుకుంటాడు. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటా అంటే దేవుడి యొక్క జ్ఞాపకాల్లో ఎవరుంటారంటే అబ్రహాము సంతానం మాత్రమే దేవుని జ్ఞాపకాల్లో ఉంటుంది. ఒకనాడు దావీదును జ్ఞాపకం చేసుకున్నా, మరి యోసేపును జ్ఞాపకం చేసుకున్నా, మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్నా, వాళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమంటే అబ్రహాం క్రియల వల్లలో ఉన్నాయి కనుక దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక అలాంటి గొప్పవారుగా ఈ భూమి మీద బ్రతికి దేవుని మహింపరిచి దేవుడు ఉన్నతమైన శ్రేష్టమైన లోకానికి మనం చేరాలని మరి ఈ మాటల ద్వారా మనం తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైన తండ్రి.
2000 సంవత్సరాల కిందట తండ్రి యేసు కాలానికి ఉన్న అబ్రహామును తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈనాటికి కూడా తండ్రి అబ్రహాము సంతానంలాగా మేము ఉండాలని సెలవిస్తూ ఉన్నారు. క్రీస్తు ద్వారా ఈ భూమి మీదకి వచ్చిన తండ్రి మేమందరం కూడా నాయన రక్షింపబడిన మేమందరం అబ్రహాముకున్న విశ్వాసాన్ని తండ్రి మేము కూడా కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి మా మరణం వరకు తండ్రి మరి సంఘం నుంచి తండ్రి వైదొలకక పక్కకు వెళ్ళక తండ్రి ఎల్లప్పుడూ నాయన మరి ఒకనాడు సంఘం తండ్రి ఏ విధంగా అయితే ప్రారంభ సంఘం ఉందో ఆ ప్రారంభ సంఘానికి తండ్రి మాదిరిగా మేమందరము సంఘాలుగా తండ్రి అంటుకట్టబడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతిదినము వాక్యం తెలుసుకుంటూ నేర్చుకుంటూ వాక్యానికి బద్దులై తండ్రి మేము జీవించడానికి సహాయం చేయండి. మాలో ఉన్న ఆశలు కోరికలు లోకాశల వైపు కాకుండా తండ్రి మా శరీరాశ నేత్రాశ జీవకుటుంబాన్ని మేము ప్రదర్శించకుండానైనా ఒకనాడు అబ్రహాము ఏ విధంగా ఉన్నాడో తండ్రి అలాంటి గొప్ప గుణాన్ని క్రీస్తు కలిగిన గొప్ప గుణాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న తండ్రి మరి నీ కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అభికి మంచి విలువైన గొప్ప జీవితాన్ని మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా తండ్రి మరి వివాహ దినోత్సవాన్ని తండ్రి మరొక సంవత్సరాన్ని తండ్రి మరి జరుపుకుంటున్నానైనా మరి మీ కుమారులు పాస్టర్ గారు తండ్రి మరి ప్రకాష్ గారిని అరుణక్కను బట్టి ప్రార్థిస్తున్నాము. వెడ్డింగ్ యానివర్సరీలో తండ్రి మరి మీ పిల్లలు ఉంటుండగా తండ్రి వారిని జతపరిచిన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేక కార్యాలలో తండ్రి నీ కుమారుడు తండ్రి ముందుకు నడిపిస్తూ ఉండగానైనా ఆయనకు మంచి ఆత్మ సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారి పిల్లలను తండ్రి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పనుల పట్ల శ్రద్ధాశక్తులు కలిగి ఉన్న పిల్లలు తండ్రి మరి ఆ కుటుంబంలో ఉంటుండగానైనా వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించండి, గొప్ప జీవితాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాం తండ్రి. సంఘమంతా తండ్రి ఎల్లప్పుడూ తండ్రి నీ శ్రేష్టమైన మాటలు వింటూ నీకు అనుగుణంగా ఈ భూమి మీద బ్రతికి మిమ్మల్ని మహింపరిచేవారుగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ అర్థిస్తూ సమస్త ఘనత మహిమలు మీకు ఆరోపిస్తూ క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.